హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఈరోజైతే తిరుత్తనికి వెళ్తున్నాము. సో ఈరోజు డేట్ వచ్చి 6th August 2026 థర్స్డే. ఈవినింగ్ 4:30కి బయలుదేరాము. కారు రెంట్కి తీసుకున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి తిరుత్తనికి 100 కిలోమీటర్స్. సో తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి వెళ్ళాలి. సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. అరౌండ్ 4:30, 4:48, 4:45కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో మేము 6:30, 7 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. సో ఇది హైవే, ఇది నాయుడుపేట తిరుపతి హైవే. సో తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి పుత్తూరు నగిరి మీదుగా తిరుత్తనికి వెళ్తుంది. సో ప్లాన్ అయితే తిరుత్తనికి ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ కంచికి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో చూద్దాము అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. సో ఇవి కొన్ని నేచర్లో బాగా ఉండేటివి అవి వీడియోస్ తీసాము. ఇది ఏరియా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా, చెట్లు అవి బాగున్నాయి. సో ఎన్విరాన్మెంట్ కూడా అంత ఎండ అనిపించలేదు, చల్లగానే ఉండింది. మేము అట్లా 4:30కి అట్లా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏమో. చుట్టూ కొండలు అవి చాలా బాగున్నాయి. సో బైక్లో కూడా వెళ్ళచ్చు, దగ్గరే 100 కిలోమీటర్సే. బైక్లో వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది, కాకపోతే బైక్ జర్నీ హైవే కాబట్టి అంత రికమెండెడ్ కాదు. చాలా ఏరియా అయితే చాలా బాగుంది. ఇది నాకు తెలిసి బెంగళూరు చెన్నై హైవే అనుకుంటాను. సో రోడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. టోల్ ప్లాజా. సో రోడ్ను కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. చాలా దగ్గరలో డైవర్షన్స్ అవి చాలా ఉన్నాయి. బట్ రోడ్లో వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చెట్లు కానివ్వండి, కొండలు కానివ్వండి, చాలా బాగున్నాయి. కొండలు అయితే చాలా ఉన్నాయి. రోడ్డు స్టార్టింగ్ నుంచి మ్యాక్సిమం కూడా ఇట్లాంటి కొండలు అయితే చాలా ఉన్నాయి. మేబీ వీటి వల్లే కొంచెం వెదర్ చల్లగా ఉందనుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇట్లా టెంపుల్స్ అవి బాగున్నాయి. రైల్వే ట్రాక్ కూడా రోడ్డు పక్కనే ఉంది. జర్నీ అయితే చాలా బాగుంది. మేము కార్ మాట్లాడుకున్నాం కాబట్టి మేబీ అందువల్ల ఏమో. మేము 7 సీటర్ ఎర్టిగా మాట్లాడుకున్నాము. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. సో నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేసాను, పూర్తిగా రిమూవ్ చేసాను. ఇది నాకు కొంచెం బాగా అనిపించింది. ఈ కొండ మీద ఈ రాళ్ళు నిలబెట్టడము, అవి దొలితే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంది చూడ్డానికి. చూసారంటే రోడ్డు మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుంది కదా. అంతకుముందు సింగిల్ లేనే ఉందనుకుంటాను, ఇప్పుడు దాన్ని బాగా హైవేగా చేస్తున్నారు. ఈ రాళ్ళు నేను చెప్పా కదా, చాలా బాగున్నాయి. ఎవరో తీసుకెళ్ళి పెట్టిన విధంగా ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ వెళ్ళాము. అప్పుడు రోడ్డు చాలా సన్నగా ఉండడం వల్ల ట్రాఫిక్ వెళ్ళడానికి వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు, బాగా 4 లేన్లు వేస్తున్నట్టున్నారు. చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఇయర్కి మేబీ కంప్లీట్ అవ్వచ్చు. సో మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. సో మేమైతే దిగేసాము. కార్ని లోపలికి అలౌ చేయలేదు. సో అవుట్ సైడ్ నుంచి ఆటోలు మాట్లాడుకున్నాము. 200 తీసుకున్నారు.
సో మేము మెట్ల మీద నుంచి ఎక్కెళ్దాం అనుకుంటున్నాము. సో మెట్లు అనేసరికి మీరు తిరుమల టైప్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకండి. అంత ఎక్కువేం ఉండవు. కొంచెం తక్కువే. కానీ ఈరోజైతే ఫుల్ రష్ ఉంది. సో ఈరోజు ఈవినింగ్ 4 నుంచేమో 4 నుంచో 6 నుంచో రేపు ఈవినింగ్ 6 వరకు ఆడి కృతిక అంట. సో అందువల్ల ఫుల్ రష్‌గా ఉంది. సో ఈరోజు చూసారంటే చాలా రష్‌గా ఉంది. సో ఇక్కడ మేము స్టెప్స్ ద్వారా వెళ్తున్నాము. నడవడానికి కూడా ప్లేస్ లేనంత విధంగా అట్లా అంత రష్‌గా ఉంది. సో ఈరోజు ఇక్కడ ఏవో ఏవో జరుగుతూ ఉన్నాయి. కొన్ని అంటే దేవుడిని ఊరేగించడం అవి ఇవి జరుగుతున్నాయి అంట. సో అందువల్ల లోపలికి అలౌ చేయలేదు అన్నారు ఔట్ సైడ్ అడిగితే. కొంచెం గ్యాప్ దొరకడం కష్టమవుతా ఉంది నడవడానికి కూడా. బట్ మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. మేము క్యూ లైన్‌లోకి వచ్చేసాము. సో ప్రీవియస్‌గా కంపేర్ చేస్తే ఈసారి పర్లేదు బానే ఉంది. సో ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో మాకు దర్శనం అయిపోయింది. మేము 10:30, 11కి అట్లా క్యూలోకి స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఫుల్ నైట్ ఉంటుందంట. సో మాకైతే దర్శనం అయితే బాగా అయింది. సో ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం బాగుంది. మేనేజ్మెంట్ కానివ్వండి అవి అంతా లేకుండా క్యూస్ బాగా పెట్టారు. సో మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడైతే దేవుడిని ఊరేగిస్తున్నారు. సో ఇప్పుడు పైకి కూడా కార్ రాదంట. సో మేము చూడాలి. బస్సెస్ వెళ్తూ ఉంటాయంట. వాటిలోనే చూడాలి. దేవుడిని అయితే ఊరేగిస్తున్నారు. సో నేనైతే ప్రీవియస్ 2 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్, ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఏమీ లేవు. ఎట్లా పడితే అట్లా ఉన్నింది. నాకే కొంచెం చిరాకుగా అనిపించింది. బట్ ఈ ఇయర్ కొంచెం బాగా ఉన్నింది. సో మేమైతే బస్ ఎక్కాము కిందికి వెళ్ళడానికి. సో కిందికి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటా అన్నా వెళ్ళాలి, లేదా ఆటోలో వెళ్ళాలి కార్ దగ్గరికి. కార్ని అయితే లోపలికి అలౌ చేయట్లేదు అసలు. సో బస్ అయితే ఎక్కాము. 20 రూపీస్ తీసుకున్నారు. ఇవి కర్ణాటక బస్సెస్, ప్రైవేట్ బస్సెస్, భారతీ బస్సెస్ కూడా పైకి వస్తున్నాయి. మేము అంతకుముందు ఇయర్ కాకుండా అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేము ఈవినింగ్ కిందకు దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. జస్ట్ నార్మల్గానే చూడ్డానికి, దర్శనానికి కాదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. ఈ ఇయర్ ఇట్లా చేయలేదు. సో ఈ ఇయర్ అయితే నైట్ దర్శనం చేసుకున్నాము. అంతా అయిపోయింది. సో నైట్ స్టే చేసేసి మార్నింగ్కి కంచికి వెళ్దాం అనుకుంటున్నాము. సో పైన కొండ నుంచి మొత్తం కనిపిస్తుంది టౌన్ అంతా. చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా నైట్ నిద్రపోయి ఇంకా స్టార్ట్ అవుతాము. ఇప్పుడే దిగాము, బస్ దిగాము. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక 400 మీటర్స్ ఉంది క్యాబ్కి. సో మేము నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాము. సో మార్నింగ్ అయితే మేము కంచికి వచ్చేసాము. సో ఇది కంచి టెంపుల్. లోపల అలౌ చేయరేమో వీడియో, బట్ బయట నుంచి తీస్తున్నాను. దర్శనం అయింది. కంచి కామాక్షి టెంపుల్ అంటారు కదా, అది బాగుంది. అంత రష్ ఏం లేకుండా చాలా కొంచెం ఫ్రీగానే అయిపోయింది దర్శనం అంతా. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఇక్కడ 2, 3 ఉన్నాయి. అది బంగారు బల్లి అంటారు కదా దానికి. ఇంకా ఇక్కడ ఇంకొక శివాలయం ఒక టెంపుల్ ఉంది. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ లోపలనే చాలా బాగుంది. చాలా పెద్దది కూడా. బట్ చాలా బాగుంది. ప్రశాంతంగా కానివ్వండి చాలా అయితే బాగుంది. సో మేము చెక్ చేసాము బంగారు బల్లి ఆ టెంపుల్లో ప్రజెంట్ రెనోవేషన్ జరుగుతున్నాయంట. సో బంగారు బల్లి చూడ్డానికి దానికి లేదంట. అట్లీస్ట్ శివాలయం టెంపుల్ ఒకటి ఉంది. సో మీరు తెలిస్తే వాయులింగము, అగ్నిలింగం అట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక శివుని టెంపుల్ ఉంది. అది భూమికి సంబంధించిన లింగం. పేరు కొంచెం ఏకర్నాథ్ టెంపుల్ ఏదో అంటుంటారు. అక్కడికి వెళ్తాము ఇంకా ఇక్కడ నుంచి. సో ఇది అయితే కంచి కామాక్షి టెంపుల్ లోపలనే అంతా చాలా బాగుంది. చాలా పెద్దది కూడా. ఇది టెంపుల్ బయట, టెంపుల్లోనే చిన్న ఫ్రేమ్ లాగా పెట్టి అక్కడ పెట్టారు. సో మేమైతే ఇప్పుడు ఏకాంబేశ్వర టెంపుల్కి వచ్చాము.
సో ఇదైతే మనకు పంచ క్షేత్రాలలో ఇదొకటి. అంటే వాయులింగం, అగ్నిలింగం అంటారు కదా! ఇట్లా ఇది భూమిని ఇండికేట్ చేస్తది ఈ లింగము. సో అందుకని చెప్పి దీన్ని మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా రావాలని చెప్పి వచ్చాను. ఇక్కడ శివుడు పృథ్వీలింగ రూపంలో ఉంటాడు. సో ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉందంట, చాలా ఏళ్ళది. నేను దాన్ని అప్పుడు తెలీదు నాకు. అనుకోలేదు వెళ్దామని. బట్ టెంపుల్ అయితే సో మెయిన్ రావడానికి కారణము ఇది పృథ్వీలింగంలో ఉంటుంది. ఈ టెంపుల్ పృథ్వీలింగం ఇండికేట్ చేస్తుంది, అందుకని చెప్పి వచ్చాము. సో టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా గోపురాలు, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. సో మేము ఆ టెంపుల్ లోపల వీడియో తీయలేదు. ఇదంతా టెంపుల్ లోపలే, బట్ అవుట్ సైడ్ దేవుణ్ణి చూపించే దగ్గర కాకుండా అక్కడ. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి టెంపుల్లో కూడా కోనేరులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మేమైతే అక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడ వరదరాజ పెరుమాళ్ ఆలయం అంట ఇది ఇంకొకటి. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెయిన్ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బంగారు బల్లి అంటారు కదా, అది ఇక్కడ ఉంది. సో మేమైతే వచ్చాం కానీ దాన్ని దర్శనం చేసుకోవడానికి లేదు. సో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. సో అందువల్ల రిపేర్స్ ఏమి ఉన్నాయంట, అందువల్ల అక్కడికి అలౌ చేయలేదు. అందుకని చెప్పి మేము డైరెక్ట్గా దేవుని దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చి పక్కన ఉంది కదా మీకు లెఫ్ట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది తాబేళ్ల మండపం అంట. బాగుంది చూడడానికి, కానీ లోపలికి అలౌ చేయడానికి కూడా టికెట్ తీసుకోవాలంట. ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే ఆ బంగారు బల్లి మెయిన్ రీజన్ రావడానికి అదే చూడలేకపోయాము. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే ఫస్ట్ టైం మీ ఛానల్కి వస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.